ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మరియ మాతను తిరుసభ మాతగా కొనియాడుతున్నాం. క్రీస్తు పూర్వము 4వ శతాబ్దంలో పునీత ఆంబ్రోస్ గారు మరియను తిరుసభ మాతగా కొనియాడి ఉన్నారు. తరువాత 6వ జాన్ పాల్ పాపు గారు మరియ మాతను తిరుసభ మాతగా ప్రకటించి ఉన్నారు. తరువాత అనేక మంది పాపుగారులు, 2వ జాన్ పాల్ పాపు గారు, 16వ బెనడిక్ట్ పాపు గారు, ఫ్రాన్సిస్ పాపు గారు మరియ తల్లిని తిరుసభ మాతగా ప్రకటించి కొనియాడి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి తిరుసభ మాత ఏ విధంగా అవుతుంది? తిరుసభను స్థాపించినది యేసు ప్రభు. యేసు ప్రభుకి జన్మనిచ్చిన మరియ యేసు ప్రభు స్థాపించిన తిరుసభ కూడా తల్లి అవుతుంది. ప్రియ మిత్రులారా, అంతేకాకుండా ఆమె ప్రప్రథమగా దేవుని యొక్క వాక్కును ఆలకించి స్వీకరించింది. దైవ చిత్తానికి ఆమె తల వంచింది. తన యొక్క జీవిత చివరి గడియల వరకు దైవ చిత్తాన్ని పాటించింది. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు శిలువ మోసే సమయంలో మరియ తల్లి వెంబడించింది. ప్రభు యొక్క శిష్యులందరూ కూడా పారిపోయిన ఆ తల్లి మాత్రము కుమారుణ్ణి వెంబడించి ఉన్నది. యేసు ప్రభు శిలువలో వేలాడుతున్నప్పుడు తాను శిలువ క్రిందే ఉండి కుమారునికి ధైర్యాన్ని, ప్రోత్సాహాన్నిచ్చింది. ఈరోజు మనము ధ్యానం చేసుకునే సువిశేషము యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం నుండి 34వ వచనం వరకు. నేటి సువార్తలో యేసు ప్రభు మరియ మాతను తన శిష్యునికి తల్లిగా దయచేస్తున్నారు. యేసు ప్రభు శిలువలో వేలాడుతున్నప్పుడు శిలువ క్రింద మరియమాత, యోహాను గారు, క్లియోఫా భార్య మరియమ్మ, మగ్దలా మరియమ్మ నిల్చుని ఉన్నారు. అటువంటి సమయంలో యేసు ప్రభు తన తల్లిని పిలుస్తున్నారు. స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అని తెలియచేసి ఉన్నారు. అనంతరము యోహాను వంక ప్రభువు చూచి, ఇదిగో నీ తల్లి అని తెలియచేసి ఉన్నారు. అప్పుడు యోహాను మరియ మాతను తన సొంత గృహానికి తీసుకువెళ్ళాడు అని బైబిల్ గ్రంథంలో చదువుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా యోహాను ద్వారా మరియ మాతను తిరుసభకు మాతగా ప్రసాదిస్తున్నారు. ఎవరెవరైతే యోహాను వలె మరియ మాతను తన గృహాలకు ఆహ్వానిస్తారో వారందరి యొక్క కొరతలను మరియ మాత తీసివేస్తుంది. వారి యొక్క గృహాల్లో ఉన్న కష్టాలను, బాధలను తీసివేస్తుంది. అనాపల్లి పెండ్లి విందుకు వెళ్లిన మరియ తల్లి ఆ పెండ్లి వారికి తెలియకుండా వారికున్న కొరతను తీసివేస్తుంది, వారికి సమృద్ధినిచ్చింది. ప్రియ మిత్రులారా, అదే విధముగా మనము కూడా మరియ తల్లిని మన గృహాలకు, మన జీవితాలకు ఆహ్వానించుకుంటే తప్పకుండా మన కష్టాలను తీసివేస్తుంది, మన కొరతను తీసివేస్తుంది. కాబట్టి ఆమె యొక్క ప్రార్థనా సహాయము మనకెంతో అవసరము. మరియ మాత మనందరి యొక్క ఆధ్యాత్మిక తల్లి. మన అవసరాలను నిరంతరము తన కుమారునికి తెలియచేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అందుచేత ఈ రోజున మరియ తల్లి యొక్క ప్రార్థనా సహాయాన్ని ప్రత్యేకంగా కోరుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, నేను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. మరియ మాతను తిరుసభ మాతగా దయచేసినందులకు, మా అందరి ఆధ్యాత్మిక అమ్మగా ప్రసాదించినందులకు నీకు వేలాది వందనాలు. మేము ఎల్లవేళలా తల్లి యొక్క ఆదర్శాన్ని తీసుకుని జీవించే భాగ్యాన్ని దయచేయండి. నా తల్లి ఏ విధంగా అయితే నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభుని వెంబడించిందో, అనుసరించిందో, అదే రీతిలో మేము కూడా నీ కుమారుని వెంబడించే గొప్ప విశ్వాసాన్ని, మనస్సును ప్రసాదించమని వేడుకుంటున్నాం. ప్రభు, ఈ రోజున ఎవరెవరైతే వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా పేరు పేరున దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమేన్.